ప్రజాపాలనపై ఆయా జిల్లాల్లో వరుస రివ్యూలు చేశారు మంత్రులు. రేపటి నుంచి 6 గ్యారంటీల దరఖాస్తులు స్వీకరిస్తుండటంతో అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు. అర్హులకు ప్రభుత్వ ఫలాలు అందినప్పుడే సార్థకత చేకూరుతుందన్నారు మంత్రులు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కరీంనగర్లో ఉమ్మడి జిల్లా అధికారులకు ప్రజాపాలనపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెల 28 నుంచి 6 గ్యారంటీల దరఖాస్తులను గ్రామ పంచాయతీల్లో స్వీకరిస్తామన్నారు. కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం, 4 జిల్లాల కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీల్లో ఏ రోజైతే ఆ విలేజ్ లో మొదలు పెడతారో ఆ రోజు నుంచి 6వ తారీఖు వరకు ప్రతిరోజు అప్లికేషన్స్ తీసుకోబడతాయి. రెండో విషయం, ఒక అప్లికేషన్ ఫార్ము ఒక ఫ్యామిలీ అంటే రేషన్ కార్డ్ లో ఉన్న యూనిట్ ఫ్యామిలీ. రేషన్ కార్డ్ లేని వాళ్ళు కూడా ఈ అప్లికేషన్ లో ఒక ఫ్యామిలీగా అప్లై చేయండి. జనం మన దగ్గరకు వస్తే ఎందుకు వచ్చిండో 2 నిమిషాల పోవాలని ఆలోచన చేయకుండా మీరందరూ కూడా సంతోషంగా మీ ముఖభావాలు గాని అరే వచ్చారు స్వాగతిస్తా ఉన్నారని ప్రజల్లో ఒక ఆలోచన వచ్చే విధంగా ఒక కార్యాచరణ తీసుకోవాలి. ఎందుకంటే మార్పు కావాలి మాకు. అర్హులకు ప్రభుత్వ ఫలాలు అందినప్పుడే సార్థకత చేకూరుతుందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. మహిళలకు సంబంధించి, వికలాంగులకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ, ఇతర అంశాలకు సంబంధించి కూడా దరఖాస్తుల స్వీకరణ, ఆ గ్రామంలో ఆ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం అయిపోయినా రాబోయే 8 రోజులు కనీసం 2 అధికారులు ఆ గ్రామంలో ఉండాలి. ఎవరైనా దరఖాస్తు ఇవ్వలేదు అనివార్య కారణాల వల్ల మరుసటి రోజు ఆ గ్రామంలో పంచాయత్ సెక్రటరీ ఆఫీస్ లో అధికారులు ఉంటారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధం కావాలన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రజాపాలనపై సమీక్ష నిర్వహించారు మంత్రులు. 6 గ్యారంటీలను క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత అధికారులపై ఉంటుందన్నారు. మిడ్మానేరు ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అప్పుడు నిర్వాసితుల పక్షాన పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీయే అన్నారు. త్వరలోనే ఇరిగేషన్, ముంపు గ్రామాలు, నిర్వాసితుల సంబంధించినటువంటి చర్చ సమావేశం జరుగుతుంది. అందులో మిడ్మానేరు కూడా ఒక ఎజెండా. తప్పకుండా అందరం కలిసి అన్ని సమస్యలు వీలైన తొందర లోపల పారదర్శకంగా పరిష్కారం చేస్తాం. కరీంనగర్ జిల్లా వరదవెల్లిలోని శ్రీ దత్తాత్రేయ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు మంత్రి. ప్రజల వద్దకే పాలన వెళ్లాలనేది సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశమన్నారు మంత్రి కొండా సురేఖ. ప్రజాపాలన కార్యక్రమాన్ని అధికారులు బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పనితనాన్ని బట్టే ప్రమోషన్లు ఉంటాయన్నారు. తాము పాలకులం కాదు, సేవకులమన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్ లో ప్రజాపాలనపై ఉమ్మడి మెదక్ కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి కొండా సురేఖ. మొత్తం ఆఫీసర్స్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారండి. వాళ్ళకి ట్రైనింగ్ కూడా పూర్తయింది. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎట్లా తీసుకోవాలి ఏంటి అనేది కౌంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళకి పోలీసు వాళ్ళు కూడా సహకరిస్తారు. ఎక్కడ కూడా తోపులాట కానీ ఇబ్బందులు కానీ కొనసాగకుండా ఒక్కరోజుతో ఆగిపోయేది కాదు, కంటిన్యూస్ ప్రాసెస్. మీరు అప్లికేషన్ పెడతానే ఉండొచ్చు. ఈ 8 తారీఖు వరకే పెట్టాల్సిన అవసరం లేదు. కంటిన్యూస్ గా కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా తొందరపడొద్దని విజ్ఞప్తి చేస్తారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క. పోడు భూముల కోసం పోరాడిన గిరిజనులపై నమోదైన కేసులు ఎత్తివేస్తామని ప్రకటించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. ఆదిలాబాద్ లోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నతాధికారులతో ప్రజాపాలన ప్రోగ్రాం అమలుపై సమీక్ష జరిపారు. 6 గ్యారంటీ స్కీమ్ లో అమలు పరుస్తామన్నారు సీతక్క. 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి దరఖాస్తులను 138 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సందర్భంగా డిసెంబర్ 28 అనేది కూడా ప్రతిష్టాత్మకమైనటువంటి రోజు. ప్రజలను కాపాడుకుంటూ వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలను పెంచుకుంటూ నూతన పాలన, ప్రజాపాలన ఏర్పాటు కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకొస్తున్న రోజు. రేవంత్ రెడ్డి గారు సీఎం గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తున్నది. సచివాలయంలో సీసీఎల్ఏ అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రివ్యూ నిర్వహించారు.